హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. సేల్స్లో ప్రైస్లు తగ్గవు, ప్రైస్ పెంచేసి తక్కువకి ఇస్తారు, తర్వాత చలన్ ఐటమ్స్ని సేల్ పెడతారు. కానీ అలాంటిది ఏమి ఉండదండి. సేల్స్ని వాళ్ళు పెంచడానికి అప్పుడప్పుడు ఎంకరేజ్మెంట్గా ఇలాంటి సేల్స్ అనేవి పెడుతుంటారు. మనకి ఫెస్టివల్స్ అవి ఎక్కువగా ఉంటే మనం కూడా ఎక్కువగా షాపింగ్ చేస్తాం కదా, అందువల్ల ఒకేసారి అన్ని ఐటమ్స్ కొనుక్కోవడం వల్ల మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది, వాళ్ళకు కూడా సేల్స్ పెరుగుతుంది. నేనేం మీకు కొనమని చెప్పట్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన దగ్గర కూడా మీరు కొనుక్కోవచ్చు. ఈరోజు వీడియో ఏంటంటే, మామూలుగా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సేల్స్ అనేవి అవుతుంటాయి కదా, అప్పుడు కొనాలా వద్దా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఎందుకు కొనాలి ఈ సేల్స్ వచ్చినప్పుడు అనేది కొంచెం చెప్దాం అనుకుంటున్నా. మామూలుగా డైలీగా ఉండే రేట్ల కన్నా ఈ సేల్స్లో రేట్లు అనేవి కొంచెం తగ్గుతాయండి. కొన్ని ఐటమ్స్లో కొంత టైంలో ఇంకా ఎక్కువ మోతాదులో ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. అందువల్ల మనం కొనాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి కాకుండా ఇలా సేల్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటే ఎక్కువ మోతాదులో మనం సేవ్ చేసుకోవచ్చు. పైగా క్రెడిట్ కార్డుల పైన కూడా మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు. నేనైతే ఇప్పుడు సేల్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఏవేవి తీసుకున్నానో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అందరికీ యూజ్ అయ్యే ఒక విషయం చెప్తానండి. మన అందరి దగ్గర ఇలాంటి డబుల్ సైడెడ్ టేప్స్ ఉంటాయి. మన ఇంట్లో బర్త్డేస్కి కానీ, పార్టీస్కి, పూజలకి, డెకరేషన్కి వాడుతుంటాం కదా. ఇలాంటి టేపుల్ని గోడల మీద, పెయింటింగ్ మీద పెడితే పెచ్చులు అనేవి ఊడిపోతాయి. మనం డెకరేషన్కి యూజ్ చేసినా కూడా అంత గట్టిగా ఉండవు, తొందరగా పడిపోతుంటాయి. మనం ఈవినింగ్ వరకు కూడా ఉండవండి. పైగా ఇవి ఒకసారి తీసాక మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అవ్వదు. ఇక్కడ పెట్టిన ప్లేస్ కూడా పెచ్చి ఊడిపోద్ది. అందుకని నేను ఉక్రావో గ్రిప్ టేప్ని తీసుకున్నా. ఇదే ఎందుకు తీసుకున్నానంటే, ఇది మనకి కార్లో ఫర్నిషింగ్కి, ఆర్టికల్స్కి, టిష్యూ బాక్స్కి, హుక్కి, ప్లగ్ ప్లేట్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. పైగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రీయూజబుల్, రిమూవబుల్, వాషబుల్ కూడా. అంటే వాష్ చేసాక కూడా మనకి దీనిలో స్టిక్ చేసుకోవడానికి గమ్ అనేది ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రీయూజబుల్ అనమాట. మనం అన్నీ స్టిక్ చేసుకోవచ్చు దీంతో. మనం ఈ టేప్ని టైల్స్ మీద, కబోర్డ్స్ దగ్గర, వుడ్ పైన పెట్టుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత వెయిట్నైనా క్యారీ చేస్తుంది. మనకి వెయిట్ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. వెయిట్ని కూడా చక్కగా హోల్డ్ చేస్తుంది. ఇది రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఒకటి తీసాక ఇంకో దాన్ని మనం పెట్టుకోవడానికి కూడా అవుతుంది. మళ్ళీ స్టిక్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలానే నేను బికో బ్యాంబూ టిష్యూస్ అనేవి వాడుతున్నా. ఇది వరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఈ ఫేషియల్ టిష్యూస్. ఇది కిచెన్లో పెట్టుకుంటే మనం వంట చేసినప్పుడు కొంచెం స్వెట్ అది వచ్చేస్తుంది కదా, ఏ క్లాత్ పడితే ఆ క్లాత్తో మన డ్రెస్సులతో వైప్ చేసుకుంటే ఇలాంటి ఫేషియల్ టిష్యూస్తో వైప్ చేసుకోవచ్చు. వీటితో పాటు సాఫ్ట్ టచ్ ఫేషియల్ టిష్యూస్ కూడా తీసుకున్నా. నేను ఫేషియల్ టిష్యూస్ని ఎక్కువగా వాడతాము, అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. అలానే దివాళీ కోసం కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నా. ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్వి ఈ మ్యారీగోల్డ్ దండలు తీసుకున్నాను. ఇవి దివాళీకే కాదు, మన ఇంట్లో ఏ పండగలు, ఫెస్టివల్స్, పార్టీలు ఏవైనా కూడా కొంచెం చిన్నగా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి కదా. ఇవి 5 వచ్చాయి. అలానే ఎల్లో కలర్ కూడా తీసుకున్నా, మిస్ మ్యాచ్ చేసేయడానికి బాగుంటుంది కదా. ఇవి కూడా 5 వస్తాయి మనకి. ఇవి 5 లైన్స్, ఇవి 5 లైన్స్ వచ్చాయండి. మనం ద్వారానికి పెట్టుకోవచ్చు, లేదా పూజ రూమ్లో డెకరేట్ చేసుకోవచ్చు. బయట మెయిన్ డోర్ దగ్గర కూడా ఇలా వేలాడి తీసుకోవడానికి బాగుంటాయి. ఫస్ట్ ఐటమ్ ఇది. ఇవి ముగ్గులండి. ముగ్గులు రంగోలీ వేసుకోవడానికి తీసుకున్నాను. అన్ని కలర్స్ వస్తాయి. మనము ఇందులో కలర్ వేసుకొని దీంతో ఇలా కలర్ని ఫిల్ చేసుకోవడానికని ఇది తీసుకున్నా. మనకి ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు. గణేషు, ఫ్లవరు, దియా, లక్ష్మీ అమ్మవారి పాదాలు. మనం ఈ కలర్ని ఇందులో ఫిల్ చేసుకొని దీన్ని పెట్టుకొని, ఈ స్టిక్కర్ని పెట్టుకొని దీని మీద హ్యాపీగా రంగోలీ వేసుకోవచ్చండి. రంగోలీ వేయడం రాని వాళ్ళకి బాగా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వేయట్లేదు, ఎందుకంటే దివాళీకి వేస్తాను. మనం న్యూ ఇయర్కి, అన్ని పండుగలకు కూడా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ వన్ ఇదండి, ఎల్ఈడి క్యాండిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఇవే కదా తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, కొంతమందికి బయట దియాస్ అవి ఎలా ఉండదు కదా అపార్ట్మెంట్స్లో, అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా పనికొస్తాయండి. నెక్స్ట్ వన్ ఇదండి, రిఫ్లెక్షన్ దియాలు తీసుకున్నాను.
దివాళీ అంటే దీపాల పండుగ కదండి. మనం ఇలా కలర్ఫుల్గా మంచి మంచి దీపాలను పెట్టుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో నూనె వేసుకొని ఈ ఒత్తు పెట్టుకొని వెలిగించుకుంటే రిఫ్లెక్షన్ వస్తుందండి. రిఫ్లెక్షన్ దియస్ ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. వీటిలో ఏ ప్రోడక్ట్ లింక్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కాస్ట్ తెలుసుకోవాలన్నా కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వన్ లోటస్లు అండి. ఇవి డెకరేషన్ కోసం తీసుకున్నా, దివాళీ కోసం అనే కాదు, మనకి ఏ పండుగ అయినా కూడా మనం కొంచెం ఈ మధ్య డెకరేషన్ అందరు చేసుకుంటున్నారు కదా, వరలక్ష్మి పూజకి కానీ దేనికైనా చిన్న చిన్న పూజలకి దానికి ఇలా గోడకి హ్యాంగింగ్ చేసుకోవచ్చు మన పూజా మందిరంలో కానీ ఎక్కడైనా. చాలా బాగుందండి, క్వాలిటీ లుక్ కూడా చాలా బాగుంది. ఇవి కూడా వాటర్ ఎల్ఈడి దియాస్ అండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇందులో వాటర్ వేస్తే మనకి లైటింగ్ వస్తుంది కదా. ఒక్కొక్క బాక్స్లో 6 పీస్ ఉన్నాయండి. ఇవి 6 బాక్సెస్ ప్యాక్ అండి. ఇవి మట్టి దియాలేనండి, మంచిగా డెకరేట్ చేశారు. ఒక్కొక్క ప్యాక్లో 6 వచ్చాయి. 2 సెట్లు తీసుకున్నా, మొత్తం డజన్ తీసుకున్నాను. చాలా బాగున్నాయండి చూడడానికి. మనకి ఫెస్టివల్ వచ్చేసినట్టు ఉంది. ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే ఈరోజే దివాళీలా అనిపిస్తుంది నాకైతే. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ క్రిస్టల్ దియా అండి. ఇదైతే చాలా బాగుంది. నైట్ టైం అయితే చాలా ఇంకా బాగుంటుంది. చుట్టూ ఇలా క్రిస్టల్స్తో మధ్యలో చిన్న దియా పికాక్లా ఉంది చూడడానికి. నెక్స్ట్ రోజు పూజ కోసం కొన్ని అగరబత్తులు తీసుకున్నా. ఇవి నాకు మంచి ప్రైస్కే వచ్చాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, బయట దీపాలు పెట్టుకోవడం ఎలా చేయని వాళ్ళు ఇలాంటివి పెట్టుకొని ఈ దివాళీని సెలబ్రేట్ చేసుకుంటే మంచిది. చిన్నపిల్లలు ఉంటే దీపాలు పెట్టుకోవడానికి భయం వేస్తుంది కదా. చాలా బాగున్నాయి ఇవైతే చూడటానికి, రియల్గా దీపాలు వెలిగించినట్టే ఉన్నాయండి. మనం దీనిలో ఒత్తి పెట్టుకోవాలి, దీన్ని ఇందులో మనం పెట్టుకోవాలి. ఇవైతే చాలా బాగున్నాయండి. మంచిగా రిఫ్లెక్షన్ వస్తుంది ఫ్లవర్ లాగా. మనం ఇంటి బయట ఇలాంటి దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పైగా ఈ ప్లాస్టిక్ని ఆ లోపలిది మెటల్ కదా, మనం నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. వీటన్నిటి లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఇవైతే ఖచ్చితంగా కొనుక్కోండి, చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి కలర్ఫుల్గా నేను చూపించడానికి ఇవన్నీ పెట్టాను కదా, నాకు ఇప్పుడే దివాళీ వచ్చేసినట్టుంది, అంత బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నా, దివాళీ కోసం తీసుకున్నా. నాకు మంచి ప్రైస్కే వచ్చాయి. వీటి కాస్ట్ తెలుసుకోవాలన్నా, వీటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, లేదా ఇవి మీరు తీసుకోవాలన్నా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులన్నీ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అందరికీ హ్యాపీ దివాళీ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.